చక్కగా ఓట్స్ తయారు చేసుకోవడానికి మనం ఒక మందపాటి గిన్నె తీసుకుందాం. పలసటిది తీసుకుంటే అడుగంటే అవకాశం ఉంటుంది, అందుకని కొంచెం మందపు గిన్నె తీసుకుంటే బెటర్. 1 కప్పు ఓట్స్కి వీలైనంత వరకు 2 కప్పుల వాటర్ పోసుకోండి. దానివల్ల కొంచెం లూజ్గా వస్తుంది. తర్వాత ఆ వాటర్ని చక్కగా వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఓట్స్ని వేసి కలబెట్టి చిన్న మంట మీద ఉడికియండి. ఈలోపు అది ఉడికేసరికి మనం డ్రై ఫ్రూట్స్, షుగర్లు, పాలు అన్నీ మనం రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఆ గిన్నెలో చక్కగా ఉడికిన తర్వాత పాలు పోసుకున్నాక కొద్దిసేపు ఉడకనిద్దాం. కొంచెం సేపు ఉడికిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వాటిల్లో వేసేద్దాం. చక్కగా అంతా అడుగంటకుండా కలబెట్టుకుందాం. చాలాసేపు ఇట్లా అడుగు అంటే అవకాశం లేకుండా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత దాంట్లో మనం పంచదార వేసుకోవాలి. ఈ ఓట్స్ని ఉదయాన్నే పిల్లలకు పెట్టినా చక్కగా ఇష్టంగా తిని వెళ్తారు. లేదా స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళు ఆకలి మీద ఉంటారు కదా, ఈ ఓట్స్ పిల్లలకు పెడితే ఎంతో బలం. కాబట్టి చక్కగా చిటికెలో మనం ఓట్స్ చేసి పెట్టచ్చు. ఇది పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా బలమే. చక్కగా ఎప్పుడంటే అప్పుడు నిమిషాల మీద ఓట్స్ తయారీ మనం చేసేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉండే ఈ ఓట్స్ని మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. చక్కగా పంచదార, పాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చక్కగా కలబెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకొని చక్కగా వేడిగా సర్వ్ చేసుకోవటమే. నచ్చిందా ఫ్రెండ్స్? చక్కగా ఉండలు కట్టకుండా చూసుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మరి ఇది మీకు నచ్చితే మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్? ఎస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.